హలో హాయ్, బాగున్నారా? మరొక కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో వంటలు ఏంటంటే దోసకాయ పచ్చడి, చామగడ్డ ఫ్రై అనమాట. ఇది చాలా రేర్గా కాంబినేషన్ కుదిరింది. చాలా బాగా చామగడ్డతోటి ఫ్రై చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీగా చేస్తూ ఉంటాను చామగడ్డలు దొరికినప్పుడు, కొన్నప్పుడు. నెక్స్ట్ వచ్చి దోసకాయ పచ్చడి, ఎండుమిర్చి వేసి పచ్చడి అన్నమాట. ఎప్పుడు నేను పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి తెల్ల పచ్చడి అని చెప్పి అలా చేస్తూ ఉంటాను. ఈరోజు నేను ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట. ముందైతే చేదు లేకుండా ఉన్నాయా లేదా అని చెక్ చేశాను. 2 కాయలు మెత్తగా ఉన్నాయి, ఒక కాయ గట్టిగా ఉందన్నమాట. దాంతో పచ్చడి చేస్తున్నాను. ఓన్లీ చిన్న కాయలు అవి, అందుకని ఒక రోజుకి పచ్చడి వచ్చేస్తుంది కదా, టేస్ట్గా చేసేస్తాము అనేసి కొంచెం పచ్చడికి ఎండుమిర్చి, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేశాను. ఒక్క కాయ చిన్నది మాత్రమే కాబట్టి ఒక 10 ఎండుమిర్చి వేశాను. కొంచెం చింతపండు గుజ్జు వేశాను. అవి వేగుతూ ఉన్నాయి పక్కన బాణల్లో. ఇది వచ్చి చామగడ్డ ఉడికిచ్చేసి పైన తొక్క తీసేసి అలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇలాంటి కర్రీస్లో ఫ్రైలో మంచిగా పప్పులు వేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట. కొంచెం ఇంగువ, ఆ తర్వాత నేను అది బాండి అంతా ఆయిల్ వేసాను కదా, అది ఇలా అనేసుకుంటే కొంచెం ఫ్రై అయినప్పుడు అంటే ఆయిల్ అంతా బాండీకి పట్టించామనుకోండి, అలా మనకు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు చామదుంపలు నేను లావుగా ఉన్న వాటిని, పొడుగ్గా ఉన్న వాటిని అలా సన్నగా స్లైసెస్ లాగా తరుగుతాను అనమాట. అప్పుడు మంచిగా వేగుతుంది, దండిగా ఎక్కువ కూర అయినట్టు ఉంటుంది అనమాట. విడివిడిగా ఒక 10 దుంపలు ఉన్నాయనుకోండి, 10 దుంపలు అలాగా చేసేస్తామనుకోండి, మధ్యలో అంతా ఫ్రై అయినట్టు ఉండదు, ఫ్రై చేసినప్పుడు అనమాట. మామూలుగా కర్రీ లాగా చేస్తే గుజ్జు గుజ్జుగా అది వేరే విధంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా వాటిని ఒక 5-6 పీసుల దాకా కట్ చేసి ఆ తర్వాత ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసేసాను కాబట్టి దాంట్లో, పోపు వేసేసాను కాబట్టి దాంట్లో వేసాను. కొంచెం పసుపు వేసేసి మంచిగా ఆయిల్ అంతా ఇట్లా పట్టేట్టు ఒకసారి కదుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మెల్లగా వేగనివ్వాలి. మనం హైలో అయినా చేసుకోవచ్చు. ఇనుప బాణీలు పెట్టినప్పుడు హైలో పెట్టుకుంటే అక్కడే ఉంటే బాగుంటుంది, చాలా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. నేను అలా పరిచేసాను, ఎందుకంటే అలా వేగుతూ ఉంటుంది మెల్లగా అనేసి. ఒకదాని మీద ఒకటి ఉంటే అది ఓన్లీ ఉడుకుతుంది కానీ ఇది అవ్వదు. ఆల్రెడీ ఉడికినవే కదా మనం ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎండుమిర్చి వేగిపోయాయి. ఎండుమిర్చి నేను ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ పిండిలు ఉన్నాయి కదా, మళ్ళీ వేయించడం ఎందుకని వేయట్లేదు అనమాట. కొంచెం 1/2 స్పూను ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి వేసేసాను. 1/2 స్పూన్, 1/2 స్పూన్ కాదు, చిన్న స్పూన్ అది. దాంతో మెంతిపిండి, ఆవపిండి, ఎండుమిర్చి వేసేసాను అనమాట. ఉప్పు, కొంచెం చింతపండు. రెడీమేడ్గా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత సింపుల్లో చూసారా, ఎందుకంటే అవన్నీ వేయించుకోవడం కష్టము అనేసి. ఎండుమిర్చి మాత్రం నిన్న తెచ్చారు కాబట్టి, నిన్నే కొనుక్కొచ్చాం కాబట్టి వేయించాను, లేకపోతే అది కూడా పౌడర్ చేసేసి ఉండేదాన్ని. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసి మనం చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం చింతపండు ఫస్ట్ ఎప్పుడు కూడా మనం కడగాలి, ఒక 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలి. అలా కొద్దిగా చింతపండు గుజ్జు అది మిక్సీ పట్టేసుకుందాం. ఆ తర్వాత నేను పోపు వేస్తున్నాను. ఇలా రోటి పచ్చళ్ళలోకి పోపు చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి కొంచెం నూనె వేసేసి వేగనిద్దాం. అంటే పోపు మంచిగా వేసుకున్నాం అనుకోండి, ఏమా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి అవన్నీ మెదిగిపోయింది, మిక్సీలో వేసేసాం కదా. ఆ తర్వాత కొంచెం ఒక 4 ముక్కలు మాత్రమే, అంటే ఒక దోసకాయ ఫ్లేవర్ రావడానికి. మరి ముక్కల్లోనే గుజ్జు కలిపేస్తే బాగుంటుంది కదా పొడిలాగా, అందుకని కొద్దిగా ఒక 2 స్పూన్లు ముక్కలు తీసుకొని ఒక్కసారి మిక్సీ వేసేసాను. ఆ తర్వాత ఇక్కడ ఇంగువ కూడా వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే పచ్చడికి ఇంగువ అనేది పడాలి. ఇంగువ, మెంతిపిండి ఇట్లా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొన్నిట్లో ఆవపిండి వేయం కానీ మెంతిపిండి, ఇంగువ మటుకు కంపల్సరీ. రోటి పచ్చళ్ళలో అయితే మెంతులు అనేది వేసుకుంటూనే ఉంటాం మనం. కాకపోతే నేను ఇక్కడ మెంతిపిండి వేసాను. ఇది చూసారా మంచిగా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఒకసారి ఇలా కదుపుకుందాం, బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా బాగా వేగుతోంది. అలా కొంచెం బ్రౌనిష్గా వస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుంది.
ఇప్పుడు పచ్చడి మెదిగిపోయింది కదా, ఈ పోపు కూడా వేగిపోయింది. దీంట్లో వేసేస్తున్నాను. ఎందుకంటే అది పచ్చడి మనం మిక్సీలో వేసాం కాబట్టి ఇది చిన్న బాణలి, ఇట్లానే ఇది టేబుల్ వేర్ కూడా కాబట్టి దీంట్లోనే వేసేస్తున్నాను. అది మొత్తం దోసకాయలో మిక్స్ చేసేసుకొని ముక్కల్లో పోపు కానీ వేసేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడున్నప్పుడే వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం మెంతిపిండి కొంచెం ఆవుపిండి వేసాం కదా, ఇప్పుడు అలా ఒక్కసారి కలిపేసి ముక్కలన్నీ కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆ వేడి సరిపోతుందన్నమాట. అంటే చింతపండు, మెంతిపిండి, ఆవుపిండి, ఉప్పు అన్నీ వేసాం కదా, ఒక్కసారి కలిపేసాను. ఆ తర్వాత ముక్కలు వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. అయిపోయింది పచ్చడి, రెడీమేడ్ పచ్చడి. సింపుల్గా దోసకాయ తరగడమే పని అన్నమాట. నేను యాక్చువల్గా ఎండుమిర్చి కూడా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను కదా, ఇప్పుడు నిన్ననే తెచ్చాను కాబట్టి అవన్నీ తొడిమిలు వలుచుకొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మిక్సీ బట్టి పట్టుకోవాలి కాబట్టి కొంచెం మిరపకాయలు మటుకు వేయించాను. లేకపోతే ఆ మిర్చితోటే నేను ప్లెయిన్ మిరప్పొడి వేసి పెట్టుకుంటాను కదా, ఆ పొడి వేసేస్తాను. అది ఇంకా రెడీమేడ్ అనమాట. ఇంకా మనం వేయించే పనే లేదు. ఇట్లా పోపులో వేసేస్తే పచ్చడి మంచి సువాసన, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది. ఇంకా వేగితే బాగుండదు, ఎందుకంటే కూరలుగా తినాలి అంటే 80% ఉడికితే సరిపోతుంది అన్నట్టు ఉంది. ఇప్పుడు మనం మంచిగా ఉడికిన కూరని మళ్ళీ ఫ్రై చేసి తింటే బాగుండదు కదా. కొంచెం పిల్లల కోసం మంచిగా ఫ్రై చేశాను కానీ ఇంకా చాలు అనేసి దీంట్లో మనం కూరపొడి వేసేస్తున్నాను. చాలా చూసారా, విడివిడిగానే ఉంది. ఎందుకంటే మనం కొంచెమే వేసాం ఆయిల్ కూడా, ఫ్రై కాబట్టి అలా. అందులో ఇలాంటి ఐరన్ బాండీలో వేసుకుంటే అస్సలు అంటుకోకుండా చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు కూరపొడి వేసేసాను కొంచెం, ఒక చిటికెడు. కూరపొడి అంటే మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఎక్కువ వేసి కొంచెం ధనియాలు, మెంతులు వేసి నేను జీలకర్ర కూడా వేసి మంచిగా ఫ్రై చేసి వాటిల్ని పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక్కోసారి ఎండు కొబ్బరి కూడా వేసి పెడతాను దాంట్లో. అది మంచి టేస్ట్ని, స్మెల్ని ఇస్తుంది. ఇలా కూరలో వేసేసి మంచిగా ఫ్రై చేసాం కదా, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఆ బౌల్ నిండా వచ్చిందనమాట కూర, 1/2 kg కూర అది. అందులో చామగడ్డల్లో కొన్ని పాడైపోయినవి ఉంటాయి, కొన్ని గట్టిగా ఉన్నవి ఉంటాయి. అవన్నీ తీసేసి శుభ్రం చేసి ఆ తర్వాత చేస్తే చూసారా అది చిన్న బౌల్ అనమాట, స్నాక్ బౌలు. దాని నిండా వచ్చింది. కూర అయితే రెడీ అయిపోయింది. దోసకాయ పచ్చడి మనం ఈజీగా సింపుల్గా చేసేసుకున్నాం కదా. చూసారా చామగడ్డ ఫ్రై, దోసకాయ పచ్చడి. మనం ఇంకా లంచ్ టైం అయిపోయింది అంటే వేడిగా రెడీ అయిపోయింది. ఎలా అయినా ఆకలేసేస్తుంది బ్రేక్ఫాస్ట్ తినాం కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు మనం కంచంలో వడ్డిచ్చేసుకుందాం. ఫస్ట్ పచ్చడి వేసుకుందాం. ఎప్పుడు చెప్పాను కదా, మనం కంచంలో అన్నం ఫస్ట్ పెట్టేసుకోకూడదు. అదర్ ఐటమ్స్ ఏమున్నాయో అవి పెట్టుకోవాలన్నమాట. పచ్చడి, కూర, పప్పు ఏమున్నా వేసుకోవచ్చు. వడియాలు అట్లాంటివి వేసేసుకొని ఆ తర్వాత మనం అన్నం పెట్టుకోవాలన్నమాట. ఫస్టే అన్నం వడ్డించుకోకూడదు. పెట్టేసుకొని తినేద్దాం. చాలా టేస్టీగా ఈరోజు చాలా మంచిగా ఉంది లంచ్ అన్నమాట. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. సింపుల్గా చేసుకునే వంటలు మరెన్నో చూడటానికి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.